లోబడండి, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమని చెప్పినటువంటి రీతిగా ఆ సమరయ స్త్రీ నిజంగా అన్ని తప్పుదాలు చేసినప్పటికీ కూడా, అంతమంది పురుషులతో పాపం చేసినప్పటికీ కూడా, ఆ బిడ్డ నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నా బ్రతుకు మార్చుకుంటున్నానని యేసుప్రభు పాదాల చెంతకు వచ్చి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆత్మతో దేవుని యొక్క ఆత్మ సంపాదించుకుని హృదయపూర్వకంగా నిజంగా ఏ రీతిగా ఆరాధన చేసిందో అటువంటి ఆరాధన నీలో నాలో మనందరిలోనికి రావాలి. పాపాత్మరాలైనటువంటి స్త్రీ చేసింది కళ్ళతో కన్నీళ్ళు కాచి హృదయపూర్వకమైనటువంటి ఆరాధన, భక్తి సంబంధమైనటువంటి ఆరాధన చేయాలి. మనం ఆ ఆరాధన ద్వారా యేసుప్రభుడు ముగ్ధుడైపోవాలి, స్తుతుల సింహాసనం ఏర్పడాలి. యేసుప్రభుడికి సింహాసనం లేదెక్కడ భూమి మీద. మనం ఒక సింహాసనం స్తుతులు చేస్తూ 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 ఉంటే మనం చేసిన స్తుతులన్నిటి ద్వారా ఒక సింహాసనం ఏర్పడుతుంది ఇక్కడ. ఆ సింహాసనం మీదకి యేసుప్రభుడు వచ్చి నివాసం చేస్తాడు, మన మధ్యన ఉంటాడు. అప్పుడు మనం చేసే ప్రతి ఆరాధన యేసుప్రభుడికి చెందుతుంది. అప్పుడు యేసుప్రభుడు మన మధ్యన ఉంటాడు. నువ్వు స్తుతి చెల్లించింది ఏది, నువ్వు ఆరాధన చేసింది ఏది, నువ్వు కనపరిచింది ఏది, స్తుతి 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 రాదు అలాగా.